ఎన్నికలేవైనా నయానో భయానో ఓటర్లతోని ఓట్లు ఎంచుకునేటందుకు పోటీ చేసినోళ్ళు వాళ్ళ తరపున ప్రచారం చేసినోళ్ళు బాగానే తిప్పలు పడతారు. ఇక ఓటుకు నోటు లేకుంటే ఏదో ఒక ఆశ చూపి ఓట్లు ఎంచుకునుడు మస్తు కామన్ అయిపోయింది ఎన్నికలప్పుడు. గట్లనే ఓట్ల కోసం గీడు అభ్యర్థి పైసలు కుక్కర్లు వంచిండు. ఇక కౌంటింగ్ కూడా కాకముందే ఆయన ఉద్దార్కం తోటి అక్కడి ఓటర్లు ఏం చేసిండ్రో చూడుండ్రి. కుక్కర్లన్నీ తెచ్చి రోడ్ల మీద వారేసిండ్రంటేనే మీకు ముచ్చటేందో ఈ పాటికే సమజై ఉంటది కదా. అవు మీరనుకున్నది నిజమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ 10వ వార్డు ఓటర్లకు వంచిండ్రట ఈ కుక్కర్లు. మరెందుకిట్లా వారేసిండ్రో గీ అవ్వ చెప్తున్నది నుండ్రి. మనం అడిగినవా? అడగలేదుగా. లేపు ఇచ్చారు. 2500 కుక్కలు వచ్చారు. మేము మన కూడా లేదు. ఓటేస్తున్నాం. ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కలు ఇచ్చారు. 2500 డబ్బులు మా కుక్కలు మాకు ఇచ్చాయి, మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మేము ఇవ్వని అనలేదుగా. 10ంటికి వచ్చారు, ఇచ్చారు. గుమ్మాలు లేపు కొట్టారు, తలుపులు తీసును. ఇన్నారు కదా, అదన్నట్టు ముచ్చట. పాపం వీళ్ళు రాత్రి సప్పుజెక్క వండుకుంటే ఇంటికొచ్చి డోర్లు కొట్టి మరీ ఓటుకు 2500 రూపాయలు ఇంటికో కుక్కర్ ఇచ్చి ఓట్లేయమని చెప్పిపోయిండ్రట. కౌంటింగ్ కూడా కాకముందే ఇవాళ పొద్దటి సందే కుక్కర్లు పైసలు మాయమాకిండ్రని మస్తు తిడుతున్నారట. ఇక ఆ తిట్లకు వశపడక ఇట్లా అందరాకం కలిసి వాళ్ళ పేర్లు రాసి మరీ కుక్కర్లను తీసుకొచ్చి ఇచ్చిండ్రట. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, మన అరిగాడు మెండారి మాకు ఇచ్చేయండి, మీరు మాకు ఓటైనప్పుడు ఎందుకన్నా మా డబ్బులు కూడా మాకు ఇచ్చేయండి, మా కుక్కర్లు మాకు ఇచ్చేయండి, మన ఒడ్రోలు తెమ్మంటేనే తెచ్చాము అని చెప్పారు. డబ్బుల ఓటుకు 500 ఇచ్చారన్న, 2 ఓట్లకు 5000 ఇచ్చారు. మా అమ్మదే నాది. మేమేమన్నా మీకే ఓట్లేద్దాం మాకు పైసలు ఇయ్యమని వాళ్ళని అడిగినమా? ఓట్ల కోసం పైసలెందుకు ఇయ్యాలే? ఇప్పుడు మమ్మల్ని ఎందుకు బద్నాం చేయాలని గట్టిగానే గరానికి రావట్టిండ్రు అక్కడి జనాలు. ఆయన ఇక్కడ ఒక్క కాన్నే కాదుల్లా, శానా జాగల గిదే పరిస్థితి ఉన్నది. అభిమానంతోని ప్రజల మనసుని గెలుచుకోవాలి, నలుగురికి ఫాయిదా అయ్యే పనులు చేసి ఓట్లు వేయించుకోవాలి. అంతేగాని పైసలిచ్చి ఓట్లు కొనుక్కునుడు, గెలవడానికి లచ్చలు ఖర్చు పెట్టుడు, అటెంక మళ్ళా ఆ పైసలు సంపాదించుకోనికే అవినీతి చేసుడు, మందిని ముంచుడు అవసరమా చెప్పుండ్రి? మరిగా జనాలు మీరు కూడా ఏ పార్టీల దగ్గర పైసలు తీసుకోకండ్రి, నిజాయితీగా ఓట్లేయండ్రి. అంతే నిజాయితీగా వాళ్ళతోని పనులు చేయించుకోండ్రి. జర ఇప్పటికైనా ఈ పైసల రాజకీయాలను బంద్ పెట్టడానికి అడుగు ముందుకేద్దాం. ఏమంటారు? సయ్యనా మరి?